నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ మధ్యకాలంలో ఆర్థరైటిస్ ఫీమేల్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. మోకాలు నొప్పులు రావడం వృద్ధుల్లో ఎక్కువగా, అంటే అప్పటిలో ఎక్కువ కనిపించింది, కానీ ఇప్పుడు వయసు పైబడకపోయినా ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి? దీంట్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? అసలు నీ రీప్లేస్మెంట్ వరకు ఎందుకు వెళ్తున్నారు? అసలు లేజర్ నీ రీప్లేస్మెంట్ అసలు ఉందా? ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు డాక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఆర్థరైటిస్ ఇది ఒక పెద్ద డిసీజ్ లా కనిపిస్తుంది లేడీస్ లో చూసుకుంటే. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? అంటే మీరు పెద్ద డిసీజ్ అన్నప్పుడు అంటే ఇట్ ఇస్ కాల్డ్ క్రానిక్, అక్యూట్, అంటే ఒక ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కాదు, కానీ కొద్ది చిన్నగా డిగ్రేడ్ అయ్యి చిన్న నొప్పులు, చిన్న బాధలు, చిన్న టీయర్స్ అయ్యి అది అక్యుములేట్ అవి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 10 to 15 years అది ఒక తీవ్రమైన పరిణామం, అంటే ఒక ఎమర్జెన్సీగా ఇదిగా మారుతుంది అనమాట అది. సో ఈ స్పెక్ట్రమ్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఏవేవి జరుగుతున్నాయో దాని అంతా ఆర్థరైటిస్ అంటాం. సో ఆర్థరైటిస్ అంటే ఏంటి? జాయింట్స్లో వాతం ఉండడం, అదే ఆర్థరైటిస్. అవి పెద్ద జాయింట్, నీ జాయింట్స్ అవ్వచ్చు, హిప్ జాయింట్స్ అవ్వచ్చు, యాంకిల్ జాయింట్స్ అవ్వచ్చు, ఫింగర్లో జాయింట్స్ అవ్వచ్చు, హ్యాండ్ ఫింగర్స్ అవ్వచ్చు, లెగ్లో ఉండే పాదాల ఫుట్స్లో అవ్వచ్చు, షోల్డర్స్ అవ్వచ్చు, స్పైనల్ కాలంలో అవ్వచ్చు, అన్ని చోట్ల ఏమన్నా కూడా వాతం ఉంది అని అంటే దాన్ని ఆర్థరైటిస్ అని అంటాం. కానీ ఈ వీటిల్లో రకరకాల ప్యాటర్న్స్ ఆఫ్ డిసీజ్ బట్టి రకరకాల ఆర్థరైటిస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, యాంక్లోజింగ్ స్పాండిలైటిస్, ఇంకా గౌట్, సూడో గౌట్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇంకా దాని తర్వాత కొన్ని సిస్టమాటిక్ డిసార్డర్స్ ఉంటాయి. అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసిస్ అంటే ఇవి ఇంటర్నల్ సిస్టమ్ డిసీజెస్ ఉంటాయి. అవి ఆర్థరైటిస్గా కూడా ఎగ్జిట్, అంటే బోన్ కూడా, ఈ జాయింట్ కూడా ఇన్వాల్వ్ అయిపోద్ది. స్క్లెరోడర్మా, జాగ్రన్ సిండ్రోమ్, ఇలా అంటే ఒక లిస్ట్ ఆఫ్ డిసార్డర్స్ అనేది ఉంది. వీటన్నిటిని, ఇవన్నీ కూడా ఏవేవి జాయింట్ని ఎఫెక్ట్ చేస్తాయి, ఎఫెక్ట్ అయిందనంటే దాన్ని ఆర్థరైటిస్ అనేస్తాం. సో జనరల్గా మనం ఓవరాల్ పాపులేషన్లో అబవ్ ద ఏజ్ ఆఫ్ 60 మనం చూసేది 2 రకాల సమస్యలు ప్రధానంగా. ఫస్ట్ సమస్య ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటంటే మీ ఎముకలు అనేది ఆస్టియోపోరోసిస్, మీ ఎముకల్లో బలం అంటే కాల్షియం తగ్గడం, ఆస్టియోపోరోటిక్ అయిపోవడం, అంటే ఎముకలో కాల్షియం తగ్గిన మూలన బలం తగ్గి బలహీనంగా అవ్వడం. మీ బాడీ వెయిట్ అయితే అంతే ఉంటుంది కదా, 60-70 kilos, మీ బోన్సే వెత్తాలి అవి. సో ఈ జాయింట్స్ మీద ఉండే మెంబ్రెయిన్, మన జాయింట్ తీసుకుంటే జాయింట్ క్యాప్సూల్, జాయింట్ స్పేస్ ఉంటుంది. ఈ 2 బోన్స్ మధ్యలో, ఆ బోన్స్ మీద ఒక లేయర్స్ ఉంటాయి. సో సినోవెల్ మెంబ్రెయిన్ లేయర్ ఉంటుంది, ఆ జాయింట్ మధ్యలో, ఆ జాయింట్ స్పేస్లో సినోవెల్ ఫ్లూయిడ్ ఉంటుంది. మనం డైలీ వాకింగ్, రన్నింగ్ అన్నీ చేస్తున్నాము, మన బాడీ వెయిట్ అంతా కూడా ఈ జాయింట్స్ మీద పడుతున్నాయి. ఈ పడినప్పుడు అవి డిగ్రేడ్ అవుతాయి, అంటే కొంచెం ర్యాపిడ్ పడి డిగ్రేడ్ అవుతుంది అనమాట. మనం పడుకున్నప్పుడు అవన్నీ రీజనరేట్ అయిపోతాయి, మళ్ళీ సినోవెం పెరుగుతుంది, సినోవెల్ ఫ్లూయిడ్ ఫుల్ అవుతుంది, నీట్గా లూబ్రికేషన్ ఇవన్నీ వస్తుంది. వయసు పెరిగే కొంది ఈ న్యూట్రియంట్ మెటీరియల్ ఏది కావాలో వాటిని, ఆ జాయింట్ని సరిగ్గా రీజనరేట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ అనేది ఫస్ట్ ఒకటి లోపం ఉండడం. వీటి మూలాన ఎముక పలసపడడం, సినోవెల్ మెంబ్రెయిన్ ఏది ర్యాపిడ్ అయిందో అది సరిగ్గా రీజనరేట్ అవ్వకపోవడం, లోపల ఉండే సినోవెల్ ఫ్లూయిడ్ అనేది ఏది ఉందో అది కూడా రీజనరేట్ అవ్వకపోవడం. దీని తర్వాత మీరు ఎప్పుడెప్పుడు నడుస్తున్నాయో మీ 2 జాయింట్, నీ జాయింట్లో తీసుకుంటే కింద బోను, పై బోను రబ్ అవ్వడం మొదలవుతాయి. ఈ రబ్ అవ్వడం మొదలైనప్పుడు ఏమవుతుందంటే మన బాడీ దాన్ని క్లియర్ చేయడానికి వాతం తీసుకొస్తుంది, ఇన్ఫ్లమేషన్ అంటారు దాన్ని. ఈ వాతం ఒక సైడు, రబ్ అవ్వడం ఒక సైడు, ఈ అండ్ మెటీరియల్స్ లోపం అనేది ఇంకొక సైడు, ఇవన్నీ కలిపి ఒక స్టేటస్కి వచ్చేస్తాయి అనమాట. ఇంకేంటి, మీ జాయింట్ స్ట్రక్చర్ మారడం మొదలవుతుంది. రిపేర్ సరిగ్గా అవ్వట్లా, కావాల్సిన మెటీరియల్ ఏది దాన్ని రిపేర్ చేసి అవి సరిగ్గా అందట్లేదు. ఇంకో పక్క దాన్ని రిపేర్ చేయడానికి వాతం కంటిన్యూస్గా జరుగుతుంది, దానికి కూడా ఎనర్జీ ఇవ్వాలి, దానికి కూడా మెటీరియల్ ఇవ్వాలి. సో అల్టిమేట్గా ఏమవుతుందంటే మీ జాయింట్ స్ట్రక్చర్ ఏదో ఉందో అది డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపురేఖలు మారడం మొదలవుతాయి. ఈ హోల్ ప్రాసెస్ని ఆర్థరైటిస్. ఇలాంటి పరిస్థితి అంటే ఒక అబవ్ ద ఏజ్ ఆఫ్ 60 బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ మెటీరియల్స్గా రావడాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది నీస్లో అవ్వచ్చు, యాంకిల్స్లో అవ్వచ్చు, హిప్ జాయింట్స్లో అవ్వచ్చు, షోల్డర్స్లో అవ్వచ్చు, ఇలా రకరకాల జాయింట్స్లో అవ్వచ్చు. కానీ ప్రెడామినెంట్గా ఎక్కువ నీ జాయింట్స్గా అవుతాయి. ఇది మోస్ట్లీ ఎక్కువ మేల్స్లో ఎక్కువ ఉంటుంది. ఫీమేల్స్లో ప్రపోర్షన్ చూసుకుంటే 10 మంది మేల్స్కి ఉంటే 2 ఫీమేల్స్కి ఉంటారు ఇలాగా. సో ఇది ఆస్టియోఆర్థరైటిస్. ఇంకొక రకమైన ఆర్థరైటిస్ చూస్తున్నాం మన సమాజంలో, దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే ఇది ప్రాసెస్ సేమే, కానీ ఇక్కడ వాతంకి సంబంధించిన ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది.
మీ బాడీలో రిపేర్ చేసే సిస్టమ్ ఏది ఉందో ఆ రిపేర్ చేసే సిస్టమ్ అంటే రిపేర్ చేయాలంటే ఎక్కడ చెడిపోయి ఉందో దాన్ని అంతా క్లియర్ చేసి రిపేర్ చేయాలి. ఈ రిపేర్ చేసే సిస్టము మీ జాయింట్ స్ట్రక్చర్స్ ఏ ఉన్నాయో సినోవియం ఇందాక చెప్పినట్టు సిమినోమియము, బోను, ఫ్లూయిడ్, జాయింట్ క్యాప్స్యూల్, లిగమెంట్స్, టెండన్స్ ఏమైనా వాటి మీద దాడి చేయడం మొదలు పెడుతుంది. అంటే దాడి చేయడం ఇంకా కాన్స్టెంట్గా దీన్నే క్లియర్ చేయాలి. జనరల్గా మన బాడీలో ఒక వైరస్, ఒక బ్యాక్టీరియా ఏదైనా వస్తే దాన్ని క్లియర్ చేయడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వెళ్ళి దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని దాడి చేసి దాన్ని బ్రేక్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అదే కానీ మన ఓన్ బాడీ ఎలిమెంట్స్ మన సొంత దీని మీద అంటే ఇది బయటది ఇది నాది కాదు అని అనుకుని దాని మీదకి వెళ్ళి కంటిన్యూస్గా డ్యామేజ్ చేస్తూ పోతుందంటే ఏమవుతుంది, స్ట్రక్చరల్ మాడిఫికేషన్ వచ్చేస్తుంది అక్కడ. సో అలాగ జాయింట్లో ఉండే జాయింట్ క్యాప్స్యూల్ కానీ జాయింట్ సినోవెల్ మెంబ్రెయిన్స్ కానీ ఇవన్నీ కూడా మాడిఫై అయ్యి ఇంకా ఫ్యూజ్ అయిపోద్ది జాయింట్. సో ఇలాంటి ఒక పరిస్థితినే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాతాల మూలాన వచ్చేది. ఆస్టియోఆర్థరైటిస్ అనేది మీకు డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రిషన్, డీజనరేషన్, వయసు పరంగా డీజనరేషన్ వల్ల జరిగే ఈ 2 రకాలు ఉన్నాయి. ఈ 2 రకాలు ప్రిడామినెంట్. ఈ వాతం నుంచి వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువ కూడా ఫీమేల్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 25-30 నుంచి కూడా స్టార్ట్ అయిపోవచ్చు. కానీ సార్ ఈ రాపిడి అట్లనే ఈ వాతం ఏదైతే ఉందో దుంప జాతులు తినడం వల్ల కూడా వస్తుంది. బంగాళదుంపలు, ఈ దుంపల జాతి ఏవైతే తింటే వస్తుంది అంటే పెద్దవాళ్ళ దగ్గర ఎక్కువగా ఈ మాటలు వింటూ ఉంటాను, నేను వాతం వస్తుంది అని. బ్రింజాల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్రింజాలు, నైట్ షేడ్ ప్లాంట్స్ అని ఉంటాయి. టొమాటోస్, పొటాటోస్, బ్రింజాలు ఇలాగా నైట్ షేడ్ ప్లాంట్స్, వీటిని నైట్ షేడ్ ప్లాంట్స్ అని అంటారు. మీరు ఒక అంటే గూగుల్లో నైట్ షేడ్ ప్లాంట్స్ అని కొట్టండి, నైట్ షేడ్ వెజిటేబుల్స్ అని కొట్టండి, ఒక లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్లో ఉండే వెజిటేబుల్స్ అన్నీ కూడా మీకు ఇలా అంటే వాతాన్ని ప్రోత్సహిస్తాయి. అలానే నాన్ వెజ్ కూడా అంతే, అలానే ఆల్కహాల్ కూడా అంతే, అలాగే టొబాకో కూడా అంతే. మరి వీళ్ళు తీసుకోవాల్సిన స్పెసిఫిక్ ఫుడ్ ఏంటి సార్? అంటే ఒకటండి, ఫస్ట్ థింగ్ అరుగుదల శక్తి. ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే అది మైల్డ్గా ఉండే చిన్నగా వాతంగా మారుతాయి. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు ఏమున్నాయో, మీ స్టమక్ చేయాల్సింది డైజెషన్ పని, అబ్జార్ప్షన్ పని, ఇవి సరిగ్గా లేనప్పుడు అక్కడ యాంటీజెనిక్ ఫార్మేషన్ అనేది మొదలవుతుంది. ఇవి మీ బ్లడ్లోకి వెళ్ళినప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ ఏమనుకుంటుంది అంటే అన్ప్రాసెస్డ్ ఫుడ్ మెటీరియల్ మన బాడీలోకి కావాల్సింది అమినో యాసిడ్స్. అమినో యాసిడ్స్ ఇస్తే మన బాడీకి స్ట్రక్చర్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన ప్రోటీన్స్ మన సెల్సే తయారు చేసుకుంటాయి. మీరు మాంసం తింటారు, అదంతా ఫుల్ ఆఫ్ మజిల్ ప్రోటీన్. ఆ మజిల్ ప్రోటీన్ని బ్రేక్ డౌన్ అవ్వాలి మీ స్టమక్లో. మీ స్టమక్లో రిచ్ యాసిడ్ ఉందనుకోండి, నీట్గా ప్రోటీన్ని అమినో యాసిడ్స్లోకి చాప్ చేస్తుంది. ఎవరు యాసిడ్ తక్కువ ఉన్నారు, గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ఉంది, ఇండైజెషన్ ఉంది, బ్లోటింగ్ ఉంది, ఇలాగ ఉన్న వారికి అందరికీ మీరు తిన్న ఆహారం కంప్లీట్గా బ్రేక్ డౌన్ అవ్వదు. ఆ అవ్వని ఫుడ్స్ అలాగా బ్లడ్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే ప్రోటీన్గానే చేంజ్గా వెళ్ళిపోద్ది మీ బ్లడ్లోకి. అమినో యాసిడ్ మీద ఎప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగర్ చేయదు, ఎందుకంటే ఇది బిల్డింగ్ మెటీరియల్. ప్రోటీన్ పరంగా వచ్చింది అనుకోండి, మీ ఇమ్యూన్ సిస్టమ్ ఏమనుకుంటుంది, ఇదేదో బయట వస్తువు, ఇది ఫార్మాట్లో లేదు, మన బాడీది కాదు. సో అదేం చేస్తుంది, దాని మీదకి దాడి చేయడం మొదలు. సో ఈ ప్రోటీన్ వెళ్ళి మీ జాయింట్లో ఇరుక్కొని ఉందనుకోండి, దాని మీద దాడి మొదలవుతుంది. సో ఆ ప్రాసెస్లో అంటే కొల్లాటరల్ డ్యామేజ్ అంటాం చూడండి, బయట కానీ అల్లర్లు జరిగితే ఏమవుద్ది, మన గ్లాస్ బిల్డింగ్ ఏదనుకోండి, ఎవరైనా రాళ్ళితే గ్లాస్ మనది గొడవ వల్ల, ఎవరో పెట్టుకున్న గొడవ వల్ల మన గ్లాస్ అనేది పగిలింది, దాన్ని కొల్లాటరల్ డ్యామేజ్ అంటాం, రైట్? సేమ్ కొల్లాటరల్ డ్యామేజ్ బికాస్ ఆఫ్ దిస్ వాతం మీ బాడీలో జరుగుతుంది. ఒకసారి అది డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని రిపేర్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. సో అందుకని మన డైజెస్టివ్ సిస్టమ్ని ఎంత మంచిగా పెట్టుకుంటాం, దానికి పెరుగు, మజ్జిగ, మంచి వెజిటేబుల్స్, తినే టైమింగ్స్ సరిగ్గా ఉండడం, ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసుకుంటే మీరేంటంటే మీరు మీ సిస్టమ్ని డ్యామేజ్ చేసుకోరు. సో ఏదైనా స్టార్ట్ అయింది మీ స్టమక్ దగ్గర నుంచే. ఇంటేక్ ఆఫ్ ఫుడ్, టైప్ ఆఫ్ ఫుడ్. సో రిఫైన్డ్ ఆయిల్స్ మేజర్, నాన్ వెజ్ మేజర్. నాన్ వెజ్ అంటే ఒకప్పుడు నాన్ వెజ్ వేరేగా ఉండేది, ఇప్పుడు కోళ్ళు వీటన్నిటికీ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, రకరకాలు అంటే ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ వాళ్ళని పెంచడానికి, ఆ చికెన్, కోళ్ళను పెంచడానికి వాళ్ళు చేసే ఏ ప్రక్రియలు ఉన్నాయో ఆ మటీరియల్లో నుంచి డైరెక్ట్గా మన బాడీలోకి వచ్చేస్తున్నాయి. యాంటీబయాటిక్స్ అవ్వచ్చు, హార్మోన్స్ అవ్వచ్చు, వాటి ఫీడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవి మన బాడీ ఇంకా టాలరేట్ చేయలేదు. అందువల్ల మనం జబ్బు బాటకు పడుతున్నాం. సో ఆర్థరైటిస్కి ఇంత లాంగ్ అంటే
ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years, 20 years, 30 years పడుతుంది రావడానికి. సో ఎవరికైనా ఆస్టియోఆర్థరైటిస్ ఆల్రెడీ వచ్చేసిందంటే దానికి చేయాల్సిన చర్యలు అంటే సపోర్ట్ ఇవ్వడం, లెగమెంట్స్ టెండన్స్ పెరగడానికి కావాల్సినవి, వాటికి ట్రీట్మెంట్స్, ఇవన్నీ రకరకాలన్నీ ఉంటాయి. అవన్నీ చేసుకుంటే రికవరీ చేసుకోవచ్చు, కానీ యూ హ్యావ్ టు వర్క్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. అది ఉంటుంది, దాన్ని బట్టి చేయొచ్చు. సో మా సెంటర్స్లో మేము ఇవి కూడా అడ్వైస్ ఇస్తాం. సవల్ హార్ట్ సెంటర్లో ఆర్థరైటిస్ ట్రీట్మెంట్స్ కూడా ఇవి కూడా మా 130 బ్రాంచ్లు, ఢిల్లీ బ్రాంచెస్లో మా అక్కడ 10 బ్రాంచ్లు, అన్ని చోట్ల ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా సౌత్ ఇండియాలో ఇంకా చిన్నగా మేము ఇక్కడ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆర్థరైటిస్తో ఎవరైనా బాధపడుతున్నట్ట, లేదంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ వైపు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి ఈ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ట్రై చేసి చూస్తే సో యూ కెన్ ఫ్రీ సమ్వాట్ పర్లేదు అని అంటున్నారు సార్. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎవరైనా నీ రీప్లేస్మెంట్ కావచ్చు లేదా ఆర్థరైటిస్ ఒక డిఫరెన్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా సవల్ హార్ట్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.